Hi, welcome to my channel. This is Mohammad Wali Shah. ఈ వీడియోలో how to insert right tick and wrong tick in Excel sheet అనేది చెప్పుకుందాం. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఫీ, పెయిడ్ ఆర్ నాట్ పెయిడ్, స్టేటస్. ఈ పెయిడ్ ఆర్ నాట్ పెయిడ్లో పే చేసిన వాళ్ళకి రైట్ టిక్, పే చేయని వాళ్ళకి రాంగ్ టిక్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎలా ఇన్సర్ట్ చేశారు ఇందులో ఇది చూడాలంటే లెటస్ టేక్ ద టేబుల్ అగైన్. సి హియర్ ఎలా ఇచ్చారు, 10 స్టూడెంట్స్ ఉన్నారు. సో మనం 10 స్టూడెంట్స్ని ఈ 10 సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్తాం. కండిషనల్ ఫార్మాటింగ్లో లెటస్ టేక్ న్యూ రూల్. ఈ న్యూ రూల్ ఏంటి? ఫార్మాట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూస్. ఇది ఫార్మాట్ స్టైల్ 2 కలర్ స్కేల్ అని ఉంది ఇక్కడ. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. దాన్ని ఐకాన్ సెట్స్లోకి తీసుకెళ్ళాలి. ఈ ఐకాన్ స్టైల్ ఇలాగ 3 రౌండ్స్ ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన ఐకాన్ స్టైల్ ఇది కాదు. రైట్ టిక్, రాంగ్ టిక్. లెటస్ సి, ఇందులో అక్కడ కనిపిస్తుంది. సో ఇది కానీ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెటస్ సెలెక్ట్ ఫస్ట్ వన్. ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ రైట్, ఎక్స్క్లమేటరీ, రాంగ్ టిక్ ఉంది, కానీ మనకి ఎక్స్క్లమేటరీ అవసరం లేదు. సో నేనేం చేస్తానంటే ఎక్స్క్లమేటరీ తీసేస్తాను. తీయడం కోసం దాని ప్లేస్లో రాంగ్ టిక్ పెట్టి, రాంగ్ టిక్ ప్లేస్లో నో సెల్ ఐకాన్ అని పెట్టేస్తాను. సో ఇంక దీని అవసరం లేదు. ఇక్కడ టైప్ దగ్గరికి వస్తే ఈ టైప్లో పర్సెంట్ ఉంది. ఇక్కడ ఈ పర్సెంట్ తీసేసి నెంబర్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా నెంబర్ పెట్టాలి. నెంబర్ పెట్టిన తర్వాత ఈ వాల్యూ దగ్గరికి వచ్చేసరికి ఫర్ రైట్ టిక్ కోసం వాల్యూ 1 పెట్టుకుంటాం, రాంగ్ టిక్ కోసం వాల్యూ 0 ఉంచేస్తాం. సో లెటస్ సి. ఇప్పుడు ఇక్కడ నేను 1 టైప్ చేస్తే ఐ విల్ గెట్ రైట్ టిక్. ఇఫ్ ఐ టైప్ 0 ఐ విల్ గెట్ రాంగ్ టిక్. 1 రైట్ టిక్, 0 రాంగ్ టిక్, 1 రైట్ టిక్, 0 రాంగ్ టిక్, 1 1 0 0 లైక్ దట్. సో అయితే ఇక్కడ ఈ 1 0 1 0 అని కనిపిస్తున్నాయి. ఈ 1 0 1 0లో కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? 10 సెల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మేటింగ్లోకి వెళ్తాం. న్యూ రూల్ ఇందాక మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ రూల్ని మేనేజ్ చేయడం కోసం మేనేజ్ రూల్స్లోకి వెళ్తాం. సో ఇక్కడ అది మనకు కనిపించింది. ఇప్పుడు దీని మీద డబల్ క్లిక్ చేస్తే దాన్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఎడిట్ చేయడానికంటే మనకు కావాల్సింది ఏంటి? 1 0 1 0 కనిపించకూడదు ఇవి. సో ఈ ఐకాన్ స్టైల్ పక్కనే షో ఐకాన్ ఓన్లీ అని ఉంది. దాన్ని మనం టిక్ చేస్తాం. టిక్ చేసి ఓకే చేస్తాం. అప్లై, ఓకే. చూడండి ఇక్కడ చక్కగా ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి కావాల్సిన మళ్ళీ లెటర్ చెక్ ఇది 0 చేస్తే ఎస్, రాంగ్ టిక్ వచ్చింది. దీనికి 1 చేస్తే రైట్ టిక్ వచ్చింది. ఇక్కడెక్కడ మళ్ళీ 1 చేస్తే రైట్ టిక్ వచ్చింది. సో ఇక్కడ 0 చేస్తే రాంగ్ టిక్ వచ్చింది. సో అదనమాట. ఇప్పుడు ఇంక స్టేటస్లో మనం రాసుకోవడం కోసం పెయిడ్ ఆర్ నాట్ పెయిడ్ అని రాయడం కోసం ఇక్కడ ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఈ సెల్లో ఉన్నటువంటిది ట్రూ అయితే పెయిడ్ అని రాస్తాం, అదే ఫాల్స్ అయితే నాట్ పెయిడ్ అని రాస్తాం. సో మిగతా సెల్స్కి దాన్ని అప్లై చేయడం కోసం ఇక్కడ పెట్టి ఈ ప్లస్ సింబల్ రాగానే డబుల్ క్లిక్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ దీన్ని మార్చి చూద్దాం. ఇక్కడ 1 చేశాను, 1 చేస్తే రైట్ టిక్ వచ్చింది, పెయిడ్ అని వచ్చింది. ఇక్కడ 0 చేశాను, చేస్తే రాంగ్ టిక్ వచ్చింది, నాట్ పెయిడ్ అని వచ్చింది. సో మన ఎక్సెల్ షీట్లో ఈ రైట్ టిక్, రాంగ్ టిక్ అనేటువంటి ఐకాన్స్ని ఇన్సర్ట్ చేసేటువంటి విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.